ఈ రోజు నుంచి మనము జావాస్క్రిప్ట్ ప్లేలిస్ట్ అంటే జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్‌ని స్టార్ట్ చేయబోతున్నాము. అయితే జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్ అంటే ఇవి ఒక బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ నుంచి మనకి ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ లెవెల్ అంటే ఇంటర్మీడియేట్ అండ్ అడ్వాన్స్‌డ్ లెవెల్ వరకు జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్స్‌ని నేను ఈ యొక్క ట్యుటోరియల్స్ అనే ఈ ప్లేలిస్ట్‌లో మీకు అండర్‌స్టాండ్ అయ్యే రీతిలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే జావాస్క్రిప్ట్ నేర్చుకునే వాళ్ళకి ప్రెజెంట్ బిగినర్స్ నుంచి ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ డెవలపర్ వరకు అంటే జావాస్క్రిప్ట్ డెవలపర్ గానివ్వండి, జావాస్క్రిప్ట్ బేస్డ్ రియాక్ట్ గానివ్వండి, యాంగులర్ అండ్ వ్యూ ఇలాగా నెక్స్ట్ జేఎస్ ఏదైనా సరే ఈ జావాస్క్రిప్ట్ బేస్డ్ ప ఏదైతే వర్క్ చేస్తున్నారో జావాస్క్రిప్ట్ బేస్డ్ డెవలప్‌మెంట్‌లో వాళ్ళందరికీ గూడా ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ లెవెల్ వరకు ఈ యొక్క ట్యుటోరియల్ అనేది ఉపయోగపడుతుందని నేననుకుంటున్నాను. అయితే ఈ యొక్క జావాస్క్రిప్ట్‌ని మనము నేర్చుకునే ముందు ఇది చాలా వాస్ట్ అంటే చాలా లార్జ్ సబ్జెక్ట్, లార్జ్ కాన్సెప్ట్స్ కాబట్టి జావాస్క్రిప్ట్ అనేది దీనిని నేను ఒక 2 భాగాలుగా విభజించాను. మొట్టమొదటిది ఏంటంటే బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ ఒకటి బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ మనకి ఉంటాయి. అయితే మనకి ఫస్ట్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ నుంచి మనము స్టార్ట్ చేద్దాం. అయితే బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్‌లో మనకి ముఖ్యంగా ఏమేమి ఉంటాయంటే జావాస్క్రిప్ట్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్‌లో నేనైతే దీనిని బాగా దీని గురించి నేను కొన్ని వెబ్‌సైట్స్‌లో గానివ్వండి, లేకపోతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో గానివ్వండి, ఇలాగా నేను సెర్చ్ చేసి ము ముఖ్యంగా ఒక 10 చాప్టర్స్‌ని నేను డిసైడ్ చేశాను. 10 చాప్టర్స్ అంటే 10 కాన్సెప్ట్‌లని ఇది బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్‌లో నేను దీన్ని చెప్పడం జరుగుతుందనమాట. అంటే ఈ 10 కాన్సెప్ట్స్‌ని గనక మీరు నేర్చుకుంటే జావాస్క్రిప్ట్‌కి సంబంధించిన ఈ 10 కాన్సెప్ట్స్‌ని గనక మీరు నేర్చుకుంటే మనము జావాస్క్రిప్ట్‌లో మినిమమ్ నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతాము. అంటే బేసిక్స్ అని చెప్పేసి అంటారు కదా! మినిమమ్ నాలెడ్జ్ అనేది మనము జావాస్క్రిప్ట్‌లో గెయిన్ చేయగలుగుతాము అని చెప్పేసి నేను మీకు అనుకుంటున్నాను. అయితే ఈ యొక్క బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ అనే ఈ కంటెంట్ టేబుల్‌లో ఈ 10 కాన్సెప్ట్స్‌లో ఇంట్రడక్షన్ అండ్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్, ఆ తర్వాత ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, ఫంక్షన్స్, ఎరేస్, ఆబ్జెక్ట్స్, ఈవెంట్స్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. జావాస్క్రిప్ట్‌లో ముందు బేసిక్ రావాలి. జావాస్క్రిప్ట్ డెవలపర్‌గా లేకపోతే రియాక్ట్ డెవలపర్‌గా గానివ్వండి, ఒక యాంగులర్ డెవలపర్‌గా గానివ్వండి, మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా ఒక బేసిక్ నాలెడ్జ్ మనం సంపాదించాలి అనుకుంటే జావాస్క్రిప్ట్‌లో ఈ 10 కాన్సెప్ట్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ 10 కాన్సెప్ట్స్ నుంచి మనం నేర్చుకోకపోతే అసలు జావాస్క్రిప్ట్ బేస్డ్ ఏ డెవలప్‌మెంట్‌లో కూడా మనము పని చేయలేము. కనీసం మనం ఇంటర్వ్యూ గూడా మనం క్రాక్ చేయలేమనమాట. ఈ 10 కాన్సెప్ట్ మీదనే మనకి మొత్తం జావాస్క్రిప్ట్ బేసిక్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఒక జావాస్క్రిప్ట్ గాని, రియాక్ట్ గాని, యాంగులర్ గాని ఏదైనా సరే దేంట్లో అయినా సరే మనం నేర్చుకోవాలి. ఈ యొక్క ఫ్రేమ్‌వర్క్స్ గాని, లైబ్రరీస్ గాని మనం నేర్చుకొని దీంట్లో వర్క్ చేయాలి. ఒక రియాక్ట్ డెవలపర్‌గా మనము ఫ్యూచర్ సెటిల్ అవ్వాలి. ఒక యాంగులర్ డెవలపర్‌గా మన కెరియర్‌ని సక్సెస్‌ఫుల్‌గా మనము రన్ జేయాలి. ఫ్యూచర్‌లో ఒక ఫుల్ స్టాక్ డెవలపర్‌గా కూడా నేను చేయాలి అనుకున్నప్పుడైతే ఫుల్ స్టాక్‌లో అంటే ముఖ్యంగా మనకి నోడ్ జేఎస్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ కాబట్టి ఫుల్ స్టాక్‌గా గూడా మనము ఒకవేళ ఫ్యూచర్‌లో మనం మన యొక్క కెరియర్‌ని ఎదగొచ్చనమాట. ఇలాగా ఈ యొక్క జావాస్క్రిప్ట్ బేసిక్స్‌లో మనకు ఈ యొక్క 10 కాన్సెప్ట్ అనేవి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని నేను చెప్తున్నాను మీకు. 100% అనమాట ఇది. నేను చెప్పడం గాదు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అని చూడండి, లేదు ఏ ఇన్‌స్టిట్యూట్‌కైనా ఎళ్ళండి, లేకపోతే ఏ ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ అయినా చూడండి. మీకు ఈ 10 కాన్సెప్టే ఎక్కువగా మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ 10 కాన్సెప్ట్స్ అనేవి మనం ఎక్కువగా ఫోకస్ చేసి నేర్చుకోగలిగితే మిగతాయన్నీ దీన్ని బేస్ చేసుకొని ఉంటాయి గాబట్టి, మనము ఈజీగా మనం వేరే ఇంటర్మీడియేట్ అండ్ అడ్వాన్స్ లెవెల్ కూడా నేర్చుకోగలం అనమాట. అంటే ఎందుకయ్యా అంటే మనము ఫస్ట్ ఏబీసీడీలు రాకుండా మనం సెంటెన్స్‌ని ఫార్మేషన్ చేయలేము గదా! ఏబీసీడీలు వస్తేనే మనం ఏబీసీడీలు అని చెప్పి 26 ఈ యొక్క క్యారెక్టర్స్ వస్తేనే మనము దాన్ని బేస్ చేసుకున్న ఈ వర్డ్ ఫార్మేషన్ గానీ, సెంటెన్స్ ఫార్మేషన్ గానీ మనం ఇంగ్లీష్‌లో చేయగలము. అలాగే తెలుగులో మనకి ఆలు ఇయన్నీ వస్తాయి గదా! మనకు.
మనం తెలుగులో ఒక వర్డ్‌ని మనం రాయగలము. ఒక సెంటెన్స్‌ని మనం రాయగలము. లేదా చదవగలము. అలాగే జావాస్క్రిప్ట్ అనే ఈ లాంగ్వేజ్ లేదా ఈ స్క్రిప్ట్‌లో మనకి ఈ 10 కాన్సెప్ట్ అనేవి నేను చెప్తున్నా ఏబీసీడీలు లాంటివి. ఈబీసీడీ లాంటివి. ఏబీసీడీలు వాడకుండా ఒక సెంటెన్స్ గాని, ఒక వర్డ్ గాని మనం రాయగలమా? చదవగలమా? 100% ఇంపాసిబుల్. ఇది గూడా అంతే. ఇది గూడా ఈ యొక్క 10 కాన్సెప్ట్స్‌ని మీరు నేర్చుకోకుండా నేను జావాస్క్రిప్ట్ మీద డెవలప్‌మెంట్ చేస్తాను. నేను రియాక్ట్ డెవలపర్ అయిపోతాను. నేను యాంగులర్ డెవలపర్ అయిపోతాను అని అనుకోవడం అనేది ఇంపాసిబుల్. అది జరిగే పని గాదు. ఒక ఒక జావాస్క్రిప్ట్ డెవలపర్, ఒక రియాక్ట్ డెవలపర్, ఒక యాంగులర్ డెవలపర్ ఎవరైనా సరే జావాస్క్రిప్ట్‌కి సంబంధించిన డెవలప్‌మెంట్‌లో పనిచేసే ఏ డెవలపర్ అయినా సరే ఈ 10 కాన్సెప్ట్స్ మీదే ఫోకస్ చేయవలసి ఉంటుంది. వాడు బిగినర్ గానివ్వండి, వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ గానివ్వండి, వాళ్ళు పెద్ద ఎక్స్‌పర్ట్స్ గానివ్వండి. ఈ 10 కాన్సెప్ట్ లేకుండా వాళ్ళు ఏమీ చేయలేరనమాట ముఖ్యంగా. నెక్స్ట్ ఈ 10 కాన్సెప్ట్‌లో నేను ఇవాళ మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది మీకు చెప్తాను. ఫస్ట్ మనకి ఈ యొక్క ప్లేలిస్ట్‌లో మనకి జావాస్క్రిప్ట్ ప్లేలిస్ట్‌లో ఫస్ట్ వీడియో ఏంటి అంటే జావాస్క్రిప్ట్ గురించి ఇంట్రొడక్షన్. అసలు జావాస్క్రిప్ట్ అంటే ఏంటి? ఫస్ట్ మీకసలు ఏదైనా టెక్నాలజీ నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు, టెక్నాలజీయే గాదండి. కాలేజీలో గానీ, మీరు స్కూల్‌లో గానీ, లేపోతే వేరే ఏమన్నా వర్క్ నేర్చుకోవాలనుకున్నప్పుడు గానీ, ఏమన్నా కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకున్నా గానీ, ఏమన్నా సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం కానీ, ముఖ్యంగా నేననుకోవటం ఏంటంటే 3 ప్రశ్నల్ని మీరు ఏసుకోండి. మీ మనసు లోపల డైరెక్ట్ పెద్దగా అవసరం లేదు. పెద్దగా అరవడం అవసరం లేదు. మీ మనసు లోపల 3 ప్రశ్నల్ని వేసుకొని స్టార్ట్ జేయండి. కంపల్సరీగా మీరు 100% అన్నీ ఆ సబ్జెక్ట్‌ని నేర్చుకోగలరు. ఏందయ్యా ఆ 3 ప్రశ్నలు అంటే ఫస్ట్ వాట్? ఏమిటి? వాట్ అంటే ఏమిటి? రెండోది వై? ఎందుకు? ఎందుకు? మూడోది హౌ? ఎలా? ఎలా? వాట్, వై, హౌ? WWH. అర్థమైంది గదా! ఈ 3 ప్రశ్నలు ఏసుకోండి. మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ కాన్సెప్ట్ అయినా సరే 100% నేర్చుకుంటారు. అర్థమైందా? అంటే ఎలా అని చెప్పేసి మీరనుకోవచ్చు. ఈ 3 క్వెషన్లు నేర్చుకుంటే అయిపోతది జావాస్క్రిప్ట్ మొత్తం నేను నేర్చేసుకున్నాను అని అనుకోవటం గాదండి. ప్రతి చాప్టర్‌లో అంటే ప్రతి కాన్సెప్ట్‌లో గూడా ఇక్కడ నేను చెప్పిన 10 కాన్సెప్ట్స్. దీని లోపల ప్రతి కాన్సెప్ట్‌లో గూడా మీరు 3 క్వెషన్‌లేసుకోండి. ఫస్ట్ జావాస్క్రిప్ట్ ఇంట్రొడక్షన్. జావాస్క్రిప్ట్ అంటే ఏమిటి? అనేది ఫస్ట్ మీరు నేర్చుకోండి. రెండవది జావాస్క్రిప్ట్ ఎందుకు? వై లెర్న్ జావాస్క్రిప్ట్? వై లెర్న్ జావాస్క్రిప్ట్? వై లెర్న్‌లో మీకు 2, 3 ఎక్స్‌ట్రా క్వెషన్స్ వచ్చేస్తాయట. వై లెర్న్‌లో ఎందుకు? ఎందుకు అన్నప్పుడు దాని యొక్క యూజ్ ఏంటో అనేది తెలిసిపోతది గదా! వాట్ అన్నప్పుడు అంటే ఏంటి? జస్ట్ అంటే ఏంటి? అని తెలిసిపోతది. జావాస్క్రిప్ట్ అంటే ఏంటి? జావాస్క్రిప్ట్ అంటే ఏంటి? ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఒక హై లెవెల్ ఇంటరాక్టివ్ లాంగ్వేజ్. అంటే ఇదేం చేస్తది? ఒక స్టాటిక్ వెబ్ పేజ్‌ని డైనమిక్ వెబ్ పేజ్‌గా చేంజ్ చేస్తది. స్టాటిక్ వెబ్ పేజ్ ఏంటి? మళ్ళీ డైనమిక్ వెబ్ పేజ్ ఏంటి? అని మీకు డౌట్ రావచ్చు. స్టాటిక్ వెబ్ పేజ్ అంటే ఏంటి? డైనమిక్ వెబ్ పేజ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ స్టాటిక్. స్టాటిక్ వెబ్ పేజ్ అంటే ఒక వెబ్ అప్లికేషన్ మనం బ్రౌజర్ లోపల క్రోమ్‌లో గానివ్వండి, మొజిల్లాలో గానివ్వండి, ఒక బ్రౌజర్‌లో మనం ఒక వెబ్ అప్లికేషన్ ఒక పేజ్‌ని ఓపెన్ చేసినప్పుడు ఆ పేజ్ లోపల కంటెంటు, ఇమేజెస్ మాత్రమే ఉంటాయి. మనము కంటెంట్ చదువుతాము, ఇమేజెస్ చూస్తాం. విజువలైజేషన్ అంటే విజువల్ పరంగా పనిచేస్తది. అలాగే రీడింగ్ పరంగా పనిచేస్తది. దాని నుంచి మన నాలెడ్జ్‌ని గెయిన్ చేస్తాము. జస్ట్ చూస్తాము, చదువుకుంటాము, నేర్చుకుంటాం అంతే. మనము ఆ యొక్క వెబ్‌సైట్ అంటే ఆ వెబ్ పేజ్‌తో మనము మాట్లాడలేము. అంటే కమ్యూనికేషన్ చేయలేము. ఇంటరాక్ట్ అవ్వలేము. మాట్లాడాలి అంటే ఏం చేయాలి అంటే అప్పుడు డైనమిక్ చేయాలి దాన్ని. డైనమిక్ చేయాలి. దాన్నే డైనమిక్. ఎలా అవుతది అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌ని మనం యూజ్ చేసి దాన్ని డైనమిక్ లేదా ఇంటరాక్టివ్ వెబ్ పేజ్‌గా మార్చొచ్చు స్టాటిక్ వెబ్ పేజ్‌ని. ఉదాహరణకి మనము ఒక బటన్ పెట్టి క్లిక్ చేసాము. క్లిక్ చేసాము బటన్ ఒక యాక్షన్ చేసాము. దానికి రియాక్షన్ అనేది వస్తుంది ఆ పేజ్ నుంచి. అంటే అక్కడ ఆ బ్రౌజర్ నుంచి ఒక రియాక్షన్ వస్తుంది.
బటన్ క్లిక్ చేసినప్పుడు కంటెంట్ చేంజ్ అవ్వటం గానివ్వండి, కంటెంట్ డిలీట్ అవ్వటం గానివ్వండి, కంటెంట్ అప్‌డేట్ అవ్వటం గానివ్వండి, ఇమేజ్ డిలీట్ అవ్వటం గానివ్వండి, ఏదో ఒకటి యాక్షన్ అనేది జరగాల. మనము యాక్షన్ చేసినప్పుడు దానికి రియాక్షన్ అనేది జరగాల. మనం ఒక మూవ్‌మెంట్ చేసినప్పుడు దానికి ఒక ఆ యొక్క యూజర్ చేసినప్పుడు ఆ బ్రౌజర్ నుంచి అంటే వెబ్ అప్లికేషన్ నుంచి కూడా ఒక మూవ్‌మెంట్ అనేది రావాలి. అలా రావటాన్నే డైనమిక్ వెబ్ పేజ్ అంటారు. ప్రెజెంట్ మనకి వెబ్ వరల్డ్‌లో డైనమిక్ అప్లికేషన్సే ఎక్కువ. ఒకప్పుడు స్టాటిక్ వెబ్ పేజెస్ ఉండేవి. స్టాటిక్ వెబ్ పేజెసే ఎక్కువ ఉండేవి. కానీ ప్రెజెంట్ ఇవాళ ప్రతిదీ కూడా డైనమిక్. మనం చిటికేస్తే పని అయిపోవాలి ఈ రోజుల్లో. అర్థమైంది గదా! మనం చిటికేస్తే పని అయిపోవాలి. అంటే మూవ్‌మెంట్ జరగాల. మనం ఏం చేయాలన్నా మూవ్‌మెంట్ జరగాల. యాక్షన్‌కి రియాక్షన్ చేయాల. అప్పుడే మనకి అది మనకు యూజ్ అవుతదనమాట. దాన్నే డైనమిక్ వెబ్ పేజీ అంటారు. ఈ యొక్క డైనమిక్ వెబ్ అప్లికేషన్స్‌ని, వెబ్ పేజ్‌ని తయారు చేయాలంటే జావా స్క్రిప్ట్ అనే ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది కావాలి. దీనిని బ్రెండన్ ఈచ్ అనే అతను నెట్‌స్కేప్‌లో 1995లో దీనిని డెవలప్‌మెంట్ చేశాడనమాట. దీంతో పాటు మనకేం కావాలి ఇంకా హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మళ్ళీ ఎందుకంటే అసలు హెచ్‌టీఎంఎల్ లేకుండా ఈ జావా స్క్రిప్ట్ ఏం చేస్తది? పీహెచ్‌పీ ఏం చేస్తది? పైథాన్ ఏం చేస్తది? జావా ఏం చేస్తది? ఎందువల్ల అంటే హెచ్‌టీఎంఎల్ అనేది ఒక స్ట్రక్చర్, ఒక స్కెలిటన్. దానినే మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సినట్టు మార్చుకుంటాము. అంటే మనం యాక్షన్ చేయాలన్నా హెచ్‌టీఎంఎల్ మీదే చేయాలి. మనం ఏమన్నా మూవ్‌మెంట్ చేయాలన్నా హెచ్‌టీఎంఎల్ మీదనే చేయాలి. హెచ్‌టీఎంఎల్ అనేది ఒక స్ట్రక్చర్, ఒక స్కెలిటన్. దానికి సీఎస్ఎస్ ఏం చేస్తదంటే స్టైలింగ్ ఇస్తది. జస్ట్ డిజైన్ చేస్తది. కలర్స్ ఏసి, ఆ ఇమేజ్‌లు పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి డిజైన్ చేసి, అన్ని అలైన్‌మెంట్ చేసి నీట్‌గా అంటే ఒక యూజర్‌కి చూడటానికి అందంగా ఉండేటట్టు చేస్తదనమాట సీఎస్ఎస్. అది డైనమిక్ గాదు. అది జస్ట్ స్టాటిక్. హెచ్‌టీఎంఎల్ స్టాటికే, సీఎస్ఎస్ స్టాటికే. ఈ రెండిటిని ఈ రెండిటిని చేంజ్ చేయడానికి, ఈ రెండిటిని మానిప్యులేట్ చేయడానికి, ఈ రెండిటిని కంట్రోల్ చేయడానికి వాడేదే జావా స్క్రిప్ట్. అంటే చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి వాడని. కానీ మనం ఇప్పుడు జావా స్క్రిప్ట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి నేను జావా స్క్రిప్ట్ అని చెప్తాననమాట. ఇది వాట్ ఈస్ జావా స్క్రిప్ట్. వై లెర్న్ జావా స్క్రిప్ట్? జావా స్క్రిప్ట్ ఎందుకంటే జస్ట్ చెప్పిన ఇప్పుడు నేను ఒక స్టాటిక్ పేజ్‌ని ఒక డైనమిక్ వెబ్ పేజ్‌గా మార్చడానికి జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాను. దీంట్లో వై అంటే మన అవసరాలకు తగ్గట్టు మనకి ఈ యొక్క దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో మనకి యొక్క అవసరానికి తగ్గట్టు, మన యొక్క యాక్టివిటీస్‌కి తగ్గట్టు ఒక వెబ్ అప్లికేషన్‌ని తయారు చేయటము, దాన్ని మనం వాడుకోవటము. ఇప్పుడేమో అంతకుముందు మనీ కావాలంటే బ్యాంకుకెళ్ళి లైన్‌లో నించొని టోకెన్ ఇస్తే, ఆ టోకెన్ తీసుకొని క్యాషియర్ దగ్గరికెళ్తే వాడు క్యాష్ ఇచ్చేవాడు. అది ఒక 2-3 అవర్స్ ప్రాసెస్. ఇప్పుడు మనము మొబైల్‌లోనే మన చేతిలోనే మన బ్యాంక్ ఉంది. జస్ట్ మనం క్లిక్ చేయంగానే మనకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. ఒక క్లిక్‌తోనే డబ్బులు 1000, 2000, 1,00,000, 2,00,000 ఎంతైనా సరే ట్రాన్స్‌ఫర్ చేస్తాం మనం వేరే వాళ్ళకి, కావాల్సిన వాళ్ళకి. ఇది ఎలా వచ్చింది అంటే దీనివల్ల అంటే నిత్య జీవితంలో మనకి ఈ యొక్క సౌకర్యవంతమైన జీవితం గడపటం కోసము, ఫ్లెక్సిబిలిటీ కోసము, లైఫ్‌లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కాబట్టి మనము రోజు రోజుకి అనేక రకాలమైన డెవలప్‌మెంట్స్ చూస్తున్నాము మన జీవితంలో. ఒక 20, 25, 30 ఇయర్స్ బ్యాక్ ఉన్న ప్రపంచం వేరు. ఇప్పుడు ఉన్న ప్రపంచం వేరు. దీనికి అంటే ఫ్లెక్సిబిలిటీ అనేది పెరిగిపోతుంది రోజు రోజుకి. మన జీవితంలో ఫ్లెక్సిబిలిటీ అనేది అంటే మనది పెరిగిపోతుంది. మనము కష్టపడకుండా అంటే టైంని సేవ్ చేయాలా ఇటు కష్టపడకూడదు. కానీ పని అయిపోవాలి. టైం సేవ్ చేయాలా, కష్టపడకుండా పని మనకి వర్క్ అయిపోవాలి. మనకు కావాల్సినది మన దగ్గరికి రావాలా. మనకు కావలసినది మన దగ్గరికి రావాలి. అదనమాట. ఇలాగా ఈ ప్రపంచంలో ఈరోజు ఇలా మారిపోయింది కాబట్టి ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి మనము ఇలాగ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు వాడుకుంటూ మన యొక్క వెబ్‌సైట్స్‌ని తయారు చేసి మన దైనందిన జీవితంలో దీన్ని మన యొక్క అవసరాలకు అనుగుణంగా మనము వాడటం. వాడటానికి ఉపయోగిస్తున్నాం. అంతే ఏం లేదు. జస్ట్ అందుకనే జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేయడం జరుగుతుంది. కీ ఫీచర్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ యొక్క ఫీచర్స్. ఫీచర్స్ అంటే ఒక మొబైల్ కొన్నాం మనం. మొబైల్‌కి ఏముంటాయి ఫీచర్స్? దాని యొక్క దాని కెమెరా ఉంటది ఫీచరు. దానికి మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎలగటము, వీడియో కాలు, ఆడియో కాలు, చాటింగు, గేమ్సు, అలాగే మనము ఈ బుక్స్ చదువుకోవటం గానీ,
క్రికెట్ మ్యాచ్ చూడటం ఇయన్నీ ఫ్యూచర్స్. అలాగే జావాస్క్రిప్ట్ కూడా కొన్ని ఫీచర్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. ఇది బ్రౌజర్ స్క్రిప్టింగు. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగు. సర్వర్ మీద దీని యొక్క బర్డెన్ అనేది పడకుండా క్లయింట్ దగ్గర నుంచి క్లయింట్ సైడ్ నుంచే మనము వర్క్ చేయడానికి ఈజీగా ఉంటదనమాట. ఈవెంట్ హ్యాండ్లింగ్, ఈవెంట్స్, బటన్ ఈవెంట్స్ క్లిక్ చేస్తే మనకి ఏమైనా రెస్పాన్స్ రావటము. క్రాస్ ప్లాట్‌ఫార్మ్ కంపాటిబిలిటీ. క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అంటే మనకి బ్రౌజర్స్ ఉంటాయి ఇప్పుడు. డిఫరెంట్ బ్రౌజర్స్, అలాగే డిఫరెంట్ డివైజెస్‌తో పనిచేయటం, డిఫరెంట్ బ్రౌజర్స్‌తో పనిచేయటము. ఇది అన్నిటికి కూడా ఇది ఫ్లెక్సిబుల్‌గా పనిచేస్తది. ఏ బ్రౌజర్ అయినా సరే పనిచేస్తది జావాస్క్రిప్ట్. ఏ డివైస్ అయినా సరే పనిచేస్తది జావాస్క్రిప్ట్. ప్రతిదానికి కూడా ఇది కంపాటిబిలిటీ ఉంటుంది. ఎక్కడైనా సరే పనిచేస్తది. నెక్స్ట్ లైట్ వెయిట్ అండ్ ఫాస్ట్. చాలా తక్కువ స్పేస్ తీసుకుంటది దీని కోడ్. ఆ తర్వాత చాలా ఫాస్ట్‌గా వర్క్ అవుతది అన్నమాట. ఇది రిచ్ ఎకోసిస్టమ్. ఇది ఎప్పటినుంచో ఉంది కాబట్టి, చాలా సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి దీనికి ఎకోసిస్టమ్ అంటే మనకి దీని కమ్యూనిటీ గాని, దీనికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ వస్తే మనకి దీనికి సొల్యూషన్స్ గాని మనకి గూగుల్‌లో, ఆన్‌లైన్‌లో ఈజీగా దొరుకుతాయన్నమాట. ఇలాగ దీని ఫీచర్స్ ఉంటాయి. కామన్ యూజెస్ ఆఫ్ జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్‌ని మనము ఎక్కడెక్కడ వాడతాము కామన్‌గా. కామన్‌గా అంటే ప్రతిరోజు, ప్రతి చోట ఈజీగా అనమాట. కామన్‌గా. మన వెబ్ డెవలప్‌మెంట్‌లో వాడతాము, మొబైల్ యాప్స్ డిజైన్ చేయడంలో వాడతాము, గేమ్ డెవలప్‌మెంట్‌లో వాడతాము, డేటా విజువలైజేషన్. డేటా విజువలైజేషన్ అంటే ఎక్కడ ఉంటది మనకి డాష్‌బోర్డ్ అని చెప్పేసి ఒక అడ్మిన్ ఓపెన్ చేస్తే డాష్‌బోర్డ్‌లో మీకు డేటా కనిపిస్తుంటది. బార్‌లు, లైవ్ చార్ట్స్, అలాగే లైన్ చార్ట్స్ గానీ, పై చార్ట్స్ గానీ, బార్ చార్ట్స్ గానీ ఇయన్నీ కనిపిస్తాయి గదా! దీన్ని కూడా మనము జావాస్క్రిప్ట్‌తో చేయొచ్చు. అలాగే బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ ఇయన్నీ ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్. బ్రౌజర్ సంబంధించింది క్లయింట్ సైడ్ మొత్తం ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్. బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో కూడా ప్రెజెంట్ జావాస్క్రిప్ట్ అనే వాడుతున్నారు. డైరెక్ట్ జావాస్క్రిప్ట్ కాకుండా జావాస్క్రిప్ట్ బేస్డ్ టెక్నాలజీస్ వాడుతున్నారు. నోడ్ జేఎస్ లాంటివి వాడుతున్నారు. ఎక్స్‌ప్రెస్ జేఎస్ గాని ఇలాంటి కొన్ని బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ కూడా జావాస్క్రిప్ట్ వాడటం జరుగుతుంది. బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో, ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో, మొబైల్ డెవలప్‌మెంట్‌లో, గేమ్ డెవలప్‌మెంట్‌లో అన్నిట్లో కూడా ఈరోజు జావాస్క్రిప్ట్ అనేది వచ్చేసింది. కాబట్టి జావాస్క్రిప్ట్‌కి యూజెస్ చాలా ఎక్కువ. ఫీచర్స్ ఎక్కువే, యూజెస్ ఎక్కువే. దీనికి అన్నీ ఎక్కువనమాట. జావాస్క్రిప్ట్ అనేది. ఇది జావాస్క్రిప్ట్ అంటే ఏంటి? జావాస్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేయాలి? జావాస్క్రిప్ట్ యొక్క అసలు వర్క్ ఏం చేస్తది? ఫీచర్స్ ఏంటి? దీన్ని మనము ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము? అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఇంతవరకే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నెక్స్ట్ చాప్టర్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.